మహబూబ్ నగర్ జిల్లాకు మహర్దశ పట్టబోతోంది. అక్కడ పారిశ్రామిక అభివృద్ధి పరుగులు పెట్టబోతోంది. దానికి తోడుగా మౌలిక వసతులు ఊపందుకుంటున్నాయి. ఇక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా కావడంతో అక్కడ అభివృద్ధిపై అధికారులు కూడా ప్రత్యేక దృష్టి పెట్టారు. ఆ దిశగానే ఒక డ్రై పోర్ట్ అక్కడ రాబోతోంది. సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఉమ్మడి మహబూబ్ నగర్లో అనేక రకాల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. ఇక 14 నియోజకవర్గాల్లో మునుపెన్నడూ లేని ప్రగతికి పునాదులు వేస్తున్నారు. ఇక ఇప్పటికే సాగునీటి రంగంగా ఓ మోస్తారు అభివృద్ధి సాధించిన పాలమూరులో పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన రంగంలోనూ కీలక ఉన్నతి దిశగా అడుగులు పడుతున్నాయి. అందులో భాగంగానే బెంగళూరు హైదరాబాద్ జాతీయ రహదారిలో డ్రై పోర్ట్ ఏర్పాటుకు సన్నాహాలు తుది దశకు చేరుకున్నాయి. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో అభివృద్ధి పనులకు కనీవిని ఎరగని రీతిలో బీజాలు పడుతున్నాయి. గత 20 ఏళ్లుగా సాగునీటి పరంగా ఎంతో ప్రగతి సాధించింది. ఒకప్పుడు కేవలం 1,50,000 ఎకరాలకు మాత్రమే సాగునీరు అందించే ప్రాజెక్టులు ఉండగా ఈ మధ్య కాలంలో ఎత్తిపోతల పథకాల ద్వారా సుమారు 8 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతోంది. ఇక రైతాంగ అభివృద్ధికి తోడు పారిశ్రామిక అభివృద్ధి కూడా కొనసాగితేనే ఏదైనా ప్రాంతం సమగ్రాభివృద్ధి సాధించినట్లు అవుతుంది. అందులో భాగంగా సీఎంగా రేవంత్ రెడ్డి అధికారం చేపట్టాక విద్యాభివృద్ధి విశిష్టంగా కనిపిస్తోంది. పాలమూరు విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్ న్యాయ కళాశాలలు వచ్చాయి. మహబూబ్ నగర్ లో IIIT, అన్ని నియోజకవర్గాల్లోనూ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు ఏర్పాటవుతున్నాయి. ఇక దేవరకద్రలో ఇప్పటికే బ్రహ్మోస్ మిసైల్ విడిభాగాల తయారీ కేంద్రం కోసం పరిశీలన జరిగింది. వీటికి తోడు ఇప్పుడు NH-44 బెంగళూరు హైదరాబాద్ రహదారిపై దేవరకద్ర నియోజకవర్గంలోని అడ్డాకుల మండలం గుడిబండ గ్రామంలోని ప్రభుత్వ భూమిలోని 100 ఎకరాలలో డ్రైపోర్టు కోసం స్థల పరిశీలన జరిగింది. నివేదికలు తుది రూపు సంతరించుకున్నాయి. రేపో మాపో దానికి సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడనున్నాయి. డ్రైపోర్టు అంటే సముద్ర రేవులకు అనుసంధానించే ఒక అంతర్గత కేంద్రం. అక్కడ ఓడరేవుల నుంచి వచ్చిన లేదంటే ఓడరేవులకు వెళ్లాల్సిన సరుకులను నిల్వ చేసి ప్రాసెస్ చేసి రవాణా చేస్తారు. అక్కడ సరుకులను ఓడరేవులకు చేరవేసే ముందు నిల్వ చేయటం, ప్యాకేజింగ్, కస్టమ్స్ క్లియరెన్స్ వంటి పనులన్నీ జరుగుతాయి. NH-44 పై ఆ ప్రాంతం ఉన్నందున ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లోని అనేక పోర్టులకు గుడిబండ డ్రైపోర్టును అనుసంధానించే వీలుంది. దీంతో ఆ ప్రాంతంలో వాణిజ్య కార్యకలాపాలు వేగవంతమై పరిశ్రమల ఏర్పాటుకు ఊతమిస్తుంది. వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు వేగంగా నిర్వహించేందుకు సరుకుల దిగుమతి, ఎగుమతుల్లో రవాణా ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఓడరేవుల నుంచి భారీ కంటైనర్లలో రోడ్డు, రైలు మార్గాల ద్వారా వచ్చే సరుకును నిల్వ చేసి సకాలంలో గమ్యస్థానాలకు చేరవేసేందుకు డ్రైపోర్టు ఉపయోగపడుతుంది. దీంతో నౌకాశ్రయాల్లోని రద్దీని తగ్గించడంతో పాటు ఖర్చు, సమయం ఆదా అవుతుంది. తరలింపునకు మార్గం సుగమం అవుతుంది. గుడిబండ గ్రామం హైవే పైనే ఉంది. అక్కడి నుంచి హైదరాబాద్ కు 100 కిలోమీటర్ల దూరం ఉంటుంది. బెంగళూరుతో పాటు దేశంలోని ఉత్తర, దక్షిణ ప్రాంతాలను అనుసంధానించే ప్రధాన రహదారి కూడా అదే. ఇక కోదాడ నుంచి కర్ణాటక తీర ప్రాంతాలను కలిపే NH-167 ముంబై రహదారిని కలిపే మరో జాతీయ రహదారి కూడా అతి సమీపంలో ఉండటం గుడిబండ గ్రామానికి ఉన్న ప్రత్యేకతలు. ఇక డ్రైపోర్టు మొదలై పరిశ్రమలు కూడా ఏర్పడితే స్థానికులకు ఉపాధి లభించడంతో పాటు ఆ ప్రాంతం ఆర్థికంగా, పారిశ్రామికంగా వృద్ధి చెందుతుంది. అక్కడ డ్రైపోర్టు రానుండడంతో యువతలో ఆశలు చిగురిస్తున్నాయి. పెద్ద ఎత్తున ఉపాధి లభించే అవకాశాలున్నాయి. దాంతో గుడిబండ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమకు ఉన్న చోట ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ఆనందిస్తున్నారు. 118లో దాదాపు 273 ఏకర్స్ విస్తీర్ణం ఉన్నది. ఇది ఈ సర్వే నెంబర్లో కొంత భాగం ఆల్రెడీ కొంతమందికి SC/BCలకు వాళ్ళకు కూడా అసైన్ అయిపోయింది. మిగతా భాగం గుట్టల భాగం కానీ ఇది కానీ మిగిలిపోయి ఉన్నది. ఇట్టి భూమి దీనికి డ్రైపోర్టు రావటము అనేది మాకు చాలా సంతోషదాయకము. ఈరోజు వారం క్రితమే ఏదైతే CMO ఆఫీస్కి వెళ్ళి వచ్చి ఏదైతే ఈ స్థలం 118 సర్వే నెంబర్లో 200 ఎకరాల చిల్లర ప్రభుత్వం మిగులు భూమి ఉందనేటువంటి అధికారులు చెప్పడంతో
ఏదైతే సీఎంఓ ఆఫీస్ నుండి వారందరూ వచ్చి ఈ స్థలం మాకు అనువుగా ఉంది, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కానీ ఇక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యులు మధుసూదన్ రెడ్డి గారు కానీ అన్ని విధాలుగా సహకరిస్తూ రెవెన్యూ అధికారులు కానీ తహసీల్దార్ కానీ జిల్లా కలెక్టర్ కానీ ఆర్డీఓ అధికారులు వాళ్ళందరూ కూడా దీన్ని సర్వే చేసి దీనికి సంబంధించినటువంటి మ్యాపులు కూడా ఆ రోజు సీఎంఓ ఆఫీస్ వాళ్లకు అందజేయడం జరిగిందని కూడా మనం చేస్తున్నాను. మా అందరికీ చాలా సంతోషం. గుడిబండ అనే చిన్న ఊరిలో డ్రై పోర్ట్ పడడం వల్ల గుడిబండ పేరు బయటికి రావడమే కాకుండా అక్కడ ఉన్న భూముల విలువలు పెరగడం, చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు, అంతకంటే కావాల్సింది ఏముంది? మా అందరికీ చాలా సంతోషం. గవర్నమెంట్ సైడ్ నుంచి మా సపోర్ట్ ఏమున్నా మేమందరం ముందుకొచ్చి గవర్నమెంట్కి ఏ విధంగా సహకరించాలో సహకరిస్తాం. మాకు డ్రై పోర్ట్ రావడం అనేది చాలా సంతోషం. ఈ డ్రై పోర్ట్ విషయంలో ఈ మొత్తం విషయాన్ని ముందుకు తీసుకెళ్తున్న మా ఎమ్మెల్యే గారిని, మన జిల్లా ముద్దుబిడ్డ మన ముఖ్యమంత్రి గారిని మేము ప్రత్యేకంగా అభినందిస్తున్నాము. ఇప్పటికే దేవరకద్ర మండలం చౌదరపల్లి బస్వాయిపల్లి వద్ద బ్రహ్మోస్ క్షిపణి తయారీ యూనిట్ ఏర్పాటుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. అన్ని అనుకూలించి ఈ ప్రాంతం పారిశ్రామికంగా అభివృద్ధి చెందితే పాలమూరు ప్రజలకు ప్రత్యక్షంగా పరోక్షంగా ఎంతో ప్రయోజనం చేకూరుతుందని స్థానిక ఎమ్మెల్యే జీఎంఆర్ అభిప్రాయపడుతున్నారు. జిల్లాను అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తేనే వలసలు అరికట్టవచ్చని అన్నారు. స్థానిక యువతకు ఉద్యోగ ఉపాధి కల్పించాలనే ప్రధాన లక్ష్యంతో డ్రై పోర్టు ఆలోచన చేస్తున్నామని వెల్లడించారు. సో హైదరాబాద్ కూడా దగ్గర ఉంది, ముఖ్యంగా 3 రాష్ట్రాలలో మధ్యలో ఉంది. అక్కడ ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, కర్ణాటక కానివ్వండి, ఇక్కడ తెలంగాణ, ఈ 3 రాష్ట్రాలకు సంబంధించిన ఏవైతే ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన వ్యవస్థ ఏదైతే ఉంటుందో ఇక్కడ డ్రై పోర్టు నిర్మాణం చేపడితే ఖచ్చితంగా అందరికీ అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా విద్యా ఉపాధి అవకాశాలు కూడా వచ్చే అవకాశం ఉంటుందని ముఖ్యమంత్రి గారికి చెప్పడము, ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించి అధికారులను వాళ్ళకు ఆదేశించడం, అధికారులందరూ కూడా ఇక్కడికి వచ్చి విజిట్ చేశారు. వాళ్ళందరూ కూడా డిపిఆర్ తయారు చేసుకున్నారు. ల్యాండ్ డీటెయిల్స్ అని కూడా మేము వాళ్ళకు సబ్మిట్ చేయడం జరిగింది. సో ఇన్ ప్రిన్సిపల్ వాళ్ళందరూ కూడా అగ్రీ ఉన్నారు. తొందరలోనే ఆ డ్రై పోర్టుకు సంబంధించిన ప్రాజెక్టు కూడా ఆచరణలోకి రాబోతా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను. డ్రై పోర్టు నిర్మాణం వల్ల అక్కడ లాజిస్టిక్ హబ్ అక్కడ తయారైతూ ఉంటుంది. సో దానివల్ల బ్యాక్ సైడ్ అంతా కూడా రైల్వే మార్గం ఉంది, నేషనల్ హైవే మార్గం ఉంది. కాబట్టి ఎక్కడైనా ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించిన ఆర్టికల్స్ ఏమున్నా కూడా అక్కడ స్టోర్ చేసుకొని అక్కడ నుంచి 3 రాష్ట్రాలకు కూడా తీసుకుపోవడానికి అనుకూలంగా ఉంటుంది. దానివల్ల మా ప్రాంత ప్రజలకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు కల్పించే అవకాశం ఉంటుంది. డ్రై పోర్టు ఏర్పాటుపై త్వరలో సీఎం రేవంత్ రెడ్డితో ఎమ్మెల్యే జీఎంఆర్ చర్చించనున్నారు. తర్వాతే పూర్తి క్లారిటీ వస్తుందని చెబుతున్నారు.